సమయంలో మరి కూడి వచ్చినటువంటి బిడ్డలందరికీ కూడా మరొకసారి యేసుక్రీస్తు నామం పేరిట హృదయపూర్వక వందనాలు. ఈవేళ ఒక శ్రేష్టమైనటువంటి శుభదినముగా ప్రభువారు మన యొక్క జీవితాలకు అనుగ్రహించారు. ఒక మాసం గడిచిపోయింది కొత్త సంవత్సరంలో, రెండవ మాసంలో మనము అడుగు పెట్టాము. ఇదంతా దేవుని యొక్క కృప. ఈ యొక్క నెల అంతా కూడా, ఈ యొక్క ప్రారంభం నుండి చివరి వరకు కూడా దేవుడు నన్ను కాపాడుతాడు. దేవునికి నేను భయపడతాను. భయపడినటువంటి వారి ఎడల దేవుడు తన కనికరం చూపుతాడు అన్నటువంటి వాళ్ళు దేవునికి జడిచి దేవునికి స్తోత్రయాగం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాం చూడండి. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక. కాగా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకోండి అని చెప్పి మరి ఇక్కడ పిలుపులో ఉన్నటువంటి మరి పరిశుద్ధులకు, అక్కడ ఉన్నటువంటి అధ్యక్షులైనటువంటి వారికి, అక్కడ ఉన్నటువంటి పరిచారకులైనటువంటి వారికి, మరి యేసుక్రీస్తునందు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి పౌలు గారు, తిమోతి గారు శుభమని చెప్పి ఈ యొక్క వాక్యాలను లేకపోతే ఈ యొక్క ఉత్తరాన్ని ఏం చేస్తున్నారంటే ఈ యొక్క లేఖను వ్రాస్తూ ఉన్నారు. ఏం చెప్తారంటే మనకు ఉన్నటువంటి సమయం కొద్ది సమయం కాబట్టి కొద్దిగా నేను మాట్లాడిన తరువాత సంస్కరణలోనికి వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ దైవజనులు అయితే సంఘంలో లేరు, దైవజనులు అయితే మధ్యలో లేరు. కానీ వారు చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో, వారు చెప్పినటువంటి ఉపోద్ఘాతం ఏదైతే ఉందో, యేసుక్రీస్తులో రక్షణ పొంది మన యొక్క ఆత్మీయ జీవితం ఏ విధంగా ఎదగాలో, ఏ విధంగా ఉండాలో అని చెప్పి ఏవైతే ఆ సంఘ సహవాసంలో ఎదుగుతూ ఉన్నటువంటి పరిశుద్ధులకు ఈ యొక్క వ్యక్తులు లేకపోతే ఈ యొక్క భక్తులు ఆదేశించారో, ఆ ఆదేశానుసారంగా ఒకవేళ మేము ఇక్కడ ఉన్నా లేకపోతే ఎక్కడ ఉన్నప్పటికీ కూడా భయముతో మీరు అనుసరించాలి. దేవునికి స్తోత్రం. భయముతో మీరు అనుసరించాలి. నిజమే, భయం అనేటువంటిది ఉన్నప్పుడే దేవుడు ఏం చేస్తాడంటే వారిని బహుగా ఆశీర్వదిస్తాడు. భయము లేకపోయినట్లయితే మనం చేస్తున్నటువంటి భక్తి వృధా. చచ్చిపోయినటువంటి విత్తనం లాంటి. చచ్చిపోయినటువంటి విత్తనం భూమిలో పాతిపెట్టి నిరీక్షణతో ఎన్ని చూసినా, ఎన్ని వేసినా, ఎన్ని రకాలుగా దాని గురించి ప్రార్థన చేసినా అది ఏమాత్రం కూడా మొలకెత్తదు. అర్థమైందా? అంచేత దేవుని యొక్క వాక్యానికి ఒకవేళ దాసుడు మీ మధ్యలో ఉన్నా లేకపోయినా, ఈ యొక్క సన్నిధిలో మీరు ఉన్నప్పుడే కాకుండా సన్నిధిని విడిచిపెట్టి మీరు ఏ పరిస్థితుల్లో, ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా దేవుడు ఉన్నాడు, దేవుని వాక్యం ఉన్నది, దేవుని యొక్క సన్నిధి ఉన్నది అని చెప్పి భయపడుతూ జీవించినట్లయితే దేవుడు ఏం చేస్తాడంట? వారి పట్ల కనికరం చూపుతాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఆదికాండము చూడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదికాండం 22వ అధ్యాయము 12వ వచనములో చూడండి. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వెయ్యొద్దు, అతనిని ఏమీ చెయ్యొద్దు, నీకు ఒక్కడై ఉన్నా నీ కుమారుని నాకియ్య వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడు అని ఇందువలన నాకు కనబడుచున్నది అనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అబ్రహాము గారి యొక్క విషయంలో దేవుడు ఏం చేస్తున్నాడు? ఒక సర్టిఫికెట్ ఇస్తూ ఉన్నాడు. అబ్రహామా, నీవు మనుషులకు మాత్రమే కాదు, నువ్వు అధికారులకు మాత్రమే కాదు, నీ యొక్క సమాజంలో ఉన్నటువంటి పెద్దలకు మాత్రమే కాదు, దానికంటే ఉన్నతముగా నాకు భయపడుతూ ఉన్నావురా. ఎవరికి భయపడుతున్నావు? నువ్వు నాకు భయపడుతూ ఉన్నావు. ఏం చేస్తానంటే నీకు ఒక్కగాని ఒక కొడుకుని ఇచ్చాను, ఆ కొడుకును నాకు బల్యమని నేను కోరాను. అర్థమైందా? కోరగానే నువ్వు సనుక్కోలేదు, ములుక్కోలేదు. ఏం చేసావు? నాకు ఇవ్వడానికి అని చెప్పి ఆ కుర్రోడిని ఎంట పెట్టుకుని ఈ కొండ ఎక్కి వాడు చేతులు కాళ్ళు కట్టి కత్తి పైకెత్తి నాకు ఇవ్వటానికి సాహసించేవే. ఇది ఎవరి మీద భయం అనుకుంటున్నావు? నా మీద భయం.
నా మీద భయం, నాకు జడిసి. అవును, నీలాంటి వాళ్ళే నాకు కావాలి, నీలాగా భయపడే వాళ్ళే నాకు కావాలి. వాళ్ళని నేను అపర కుబేరుని చేస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళని నేను ఆశీర్వదిస్తాను. నాకు భయపడే వాళ్ళు కావాలి, నాకు తల వంచే వాళ్ళు కావాలి, నా మాట వినే వాళ్ళు కావాలి, వాళ్ళే నన్ను ప్రేమించే వాళ్ళు. పోనీ నీకు 10 మంది కుమారులు ఇవ్వలేదే నేను? పోనీ నడి వయసులో నేను పిల్లల్ని ఇవ్వలేదే? నీకు వృద్ధాప్యములో ఒకే ఒక ఛాన్స్ గా నేనేం చేశాను? కుమారుని ఇచ్చానే. ఆ కుమారుని కొన్ని సంవత్సరాలు ఎంతో అల్లారు ముద్దుగా పెంచావే. ఆ పెంచినటువంటి స్థితిలో మీకున్నటువంటి అనురాగం నేను విడదీస్తున్నానని నా మీద కోపం తెచ్చుకోలేదే? మిమ్మల్ని నేను సెపరేట్ చేస్తున్నానని చెప్పి నా మీద ఏమాత్రమో ఆగ్రహం చూపలేదే? చెక్కినటువంటి కోతిలాగా అటు ఇటు ఇటు అటు గంతులేసి నీ మనసును పాడు చేసుకోలేదే? నేను ఏదైతే ఆర్డర్ వేసానో ఆ ఆర్డర్ ప్రకారము తీసుకుని వచ్చేస్తావా నీ కొడుకును? కాళ్ళు చేతులు కట్టి ఈ కొండ మీద ఏం చేస్తున్నావు? నాకు బలి ఇవ్వటానికి సిద్ధపడ్డావా? నాకు భయపడినటువంటి వాడు నువ్వు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ భయపడ్డాడు కాబట్టి అడుగడుగున అబ్రహాముకు ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇక్కట్లు కలిగినప్పటికీ కూడా చెయ్యి విడిచిపెట్టకుండా నా దేవుడు ఏం చేశాడు? నడిపించాడు. ఆ భయపడినటువంటి విధానాన్ని బట్టి ఒక సర్టిఫికెట్ ఇస్తూ ఉన్నాడు. విశ్వాసులకు తండ్రి వర్రా నువ్వు. దేవునికి విశ్వాసులకు తండ్రిగా నేను చేస్తూ ఉన్నాను. మూల పురుషుడు అయిపోయాడు కదా అబ్రహాము. అబ్రహాము సంతానాన్ని ఏం చేశాడు? దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాము సంతానాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగముగా ఏర్పాటు చేశాడు. అబ్రహాం గారికి ఒక దేశాన్ని ఏం చేశాడంటే బహుమానంగా ఇచ్చేసాడు. నిజమే, ఆయనకు భయపడితే బహుమానాలు ఎన్నో మనం పొందుకుంటాం. ఆయనకు భయపడినట్లయితే మన కుటుంబాలు ఎంతో సంతోషకరంగా ఉంటాయి. ఆయనకు భయపడాలి. నిర్గమాకాండము చూడండి. నిర్గమాకాండము అక్కడ ఎవరు భయపడ్డారో చూద్దాం. చూడండి, నిర్గమాకాండము 17వ వచనం, 1వ అధ్యాయం 17వ వచనం. దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయగా ఐగుప్తు రాజు ఆ మంత్రస్థానులను పిలిపించి, మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చితిరి? ఈ పని ఎలా చేసితిరి అని అడిగెను. ఇక్కడ మనకి మంత్రస్థానులు కనబడుతున్నారు. మంత్రస్థానులు ఏం చేశారట? దేవునికి భయపడ్డారట. ఎవరికి భయపడ్డారు? దేవునికి భయపడ్డారు. అసలు ఆర్డర్ ఎవరేశారు? ఈ హీబ్రూ జాతి ప్రజలు ఎక్కువైపోతున్నారు మన ఐగుప్తు దేశ ప్రజల కంటే. నేను మీకు జీతం ఇస్తున్నాను, నేను ఇచ్చినటువంటి ఉద్యోగాలను బట్టి మీరు ఏం చేస్తున్నారు? కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. ఇదిగో నేను ఆర్డర్ ఇస్తున్నాను. ఈ హీబ్రూ జాతికి సంబంధించినటువంటి స్త్రీలు ఎవరైతే పిల్లలను కనాలని చెప్పి సిద్ధపడుతూ ఉన్నారో, మీరు పురుడు వేయటానికి వెళ్తారు కదా, డెలివరీ పోయటానికి వెళ్తారు కదా, అటువంటి సమయంలో అబ్బాయిలు కనుక పుట్టినట్లయితే వాళ్ళని, ఆ పసికందుల్ని పీకి పిసుకు చంపేయండి. ఎంత దారుణమైనటువంటి పరిస్థితితో చూడండి. వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు ఇక్కడికి. ఫరో ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఎంత కఠినమైనటువంటి చర్య అండి అది, ఎంత కఠినమైనటువంటిది. అయితే సానులంట ఆ రాజు ఇచ్చినటువంటి ఆర్డర్ను ఖాతరు చేయలేదట. అర్థమైందా? ప్రభుత్వానికి తల వంచలేదు, ప్రభువుకి తల వంచుతున్నారు. అర్థమైందా? ప్రభుత్వానికి కాదు తల వంచుతారు. ఎవరికి ఉంచుతున్నారు? ప్రభువుకి తల వంచుతున్నారు. తల వంచి మనం చేసే పని దేవుడికి నచ్చే విధంగా ఉండాలి. మనం దేవునికి భయపడినట్లయితే ఉంటే ఈ యొక్క జాబులు. ఏం చేస్తానంటే ఇప్పుడులాగా ఆపరేషన్ సిస్టమ్ లేదు కదా, కానీ ఎవరికైనా మంత్రసానులే పోయాలి. సామాన్యుడి దగ్గర నుంచి సామంతుడి వరకు కూడా మంత్రసానులే దేవతలు. అర్థమైందా? వాళ్ళు పురుడు పోయారు. మన అవసరత ఉంది కాబట్టి మనం చేసే సేవ వద్దనరు, మనం చేసే సేవ వీళ్ళకి కాదనరు. మన ఉద్యోగాలు ఏమాత్రం కూడా పోవు. భయపడేది ఎవరికో తెలుసా?
జన్మనిస్తూ ఉన్నటువంటి ఎవరికి? దేవునికి మనం భయపడాలి. ఈ ఫరో చక్రవర్తి ఇచ్చినటువంటి ఆర్డర్ని ఏం చేశారంటే చింపేశారు. చింపేసేసి హిబ్రూ జాతికి సంబంధించినటువంటి స్త్రీలు మగపిల్లల్ని కంటుంటే వాళ్ళని ఏం చేస్తున్నారు? బ్రతకనిస్తూ ఉన్నారు. చూడండి, ఎవరిని చూచి బ్రతకనిస్తున్నారు? దేవుణ్ణి చూచి, దేవునికి భయపడి. ఇక్కడ ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేతనంటే ఈ యొక్క ఐగుప్తు దేశానికి సంబంధించినటువంటి రాజు లేక ఫరో కొన్నాళ్ళే ఉంటాడు, కానీ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి చోట ఉన్నటువంటి వాడు మనం చేస్తున్నటువంటి చర్యలు ఆయన చూస్తున్నాడు, మనం చేసే పనులు ఆయన చూస్తూ ఉన్నాడు. ఒకవేళ హిబ్రూ జాతికి సంబంధించినటువంటి ప్రజలు వాళ్ళని శత్రువులు అనుకుని వాళ్ళని పురిట్లోనే చంపేసినట్లయితే మనకి ఏమాత్రము కూడా సుఖం ఉండదు, సంతోషం ఉండదు, భవిష్యత్తులో మనం నాశనం అయిపోతాం అని చెప్పి ఆ మంత్రస్వాములు ఊహించుకొని దేవునికి భయపడి ఏం చేస్తున్నారంటే మగబిడ్డలను పెంచుతున్నారంట, మగబిడ్డలను కాస్తున్నారంట. అలా చేసినందువల్ల దేవుడు ఏం చేశాడంట? 20 వచనంలోన దేవుడు ఆ మంత్రస్వాములకు మేలు చేశాను. ఎలా మేలు చేశాడు? ఇంకా కిందకి చదవండి. వంశాభివృద్ధి కలగజేసాడంట. దేవునికి ఆ మంత్రస్వాములందరికీ మగబిడ్డలేనంట. అవునే, దేవునికి జడిస్తే ఏమిటి? వంశాభివృద్ధి. దేవునికి జడిస్తే ఏంటి? వంశాభివృద్ధి. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క మాటకు, దేవుని యొక్క సన్నిధికి మనము భయపడితే ఏమవుతుంది? వంశాభివృద్ధి. ఆ మంత్రసానుల యొక్క వంశాభివృద్ధిని దేవుడు ఏం చేశాడంట? వృద్ధి చేశాడంట. ఎవరికి భయపడి చేశారు వాళ్ళు? దేవునికి భయపడి. దేవునికి స్తోత్రం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 26వ వచనం చదవండి. ఏమనగా, నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచూ ఉండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగ యుగములు ఉండువాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు. ఇది ఎవరి యొక్క రాజ్య పరిపాలనలో జరిగిందంటే దర్యావేషు, పర్షియా రాజు గారి యొక్క ఈ దర్యావేషు కాలంలో ఆయన ఒక జీవోను పాస్ చేస్తూ ఉన్నాడు. ఎంచేతనంటే దానియేలు నిర్దోషిగా కనిపిస్తూ ఉన్నాడు. దానియేలు ఏ దేవుణ్ణైతే సేవించాడో ఆ దేవుడే అతనును సింహాల బోనులో నుండి రక్షించాడు. కాబట్టి ఆ సింహాల బోనులోనికి ఎప్పటి వరకు పడద్రోయబడ్డ ప్రతి ఒక్కరూ కూడా బ్రతికి బట్ట కట్టలేదు. ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ కూడా, రాజులు మారుతున్నప్పటికీ కూడా, నేను వచ్చినటువంటి పరిస్థితిలో నేను చూచినంత వరకు కూడా, నేను విన్నంత వరకు కూడా ఈ యొక్క సింహాల బోనులో పడ్డ ప్రతి ఒక్కరూ కూడా, వాళ్ళు బలమైనటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళు సమూహముగా పడవేయబడ్డ వాళ్ళు కావచ్చు, ఒంటరిగా పడవేయబడ్డ వాళ్ళు కావచ్చు, ఎవ్వరూ కూడా బ్రతికి బట్టగట్ల. కానీ ఎంత భక్తుడైతే ఈ యొక్క వ్యక్తిని ఆ దేవుడు రక్షించుంటాడు. సింహాల నోళ్లను మూయించి ఆ యొక్క కరుణామయుడు, అత్యంత కృప కలిగినటువంటి దేవుడు శివము గలవాడు అని చెప్పి సాక్ష్యం చెప్తున్నాడు. శివము గలవాడు. నా యొక్క రాజ్యము ఏమవుతుంది? ఈ యొక్క బబులోను సామ్రాజ్యం ఏమైపోయింది? నెబుకద్నెజరు గారి తర్వాత వాళ్ళ అబ్బాయి వచ్చాడు, వాళ్ళ అబ్బాయి తర్వాత ఇంకో, ఇలాగనమాట మారుతూ వస్తూ ఉంది. కానీ దానియేలు గారి యొక్క పోస్టు మారటం లేదు. దానియేలు గారి ద్వారా అన్య దేశానికి సంబంధించినటువంటి చక్రవర్తులకు దేవుని యొక్క కృప అంటిపెట్టుకుని ఉంటూ ఉంది. అన్య దేశానికి సంబంధించినటువంటి రాజులు ఏమైపోతున్నారంటే చలించిపోతున్నారు, భయపడుతూ ఉన్నారు దానియేలుకి. అంత ఉన్నతమైనటువంటి స్థితి దేవాది దేవుడు దానియేలు గారికి ఇచ్చాడు. కారణం ఏంటంటే ఎల్లప్పుడూ కూడా బానిస బ్రతుకు జీవిస్తున్న, బానిస దేశంలో జీవిస్తున్నప్పటికీ కూడా దానియేలు గారు దేవుడిని ఎప్పుడు కూడా మర్చిపోదు. దేవుని యొక్క సన్నిధిని మర్చిపోదు. దేవుని యొక్క ప్రార్థన ఎప్పుడు మర్చిపోదు. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఎప్పుడు మర్చిపోలేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళ
దేవుడు దగ్గర ఉన్నప్పటికీ లేక దూరముగా ఉన్నప్పటికీ, దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పటికీ, సన్నిధికి దూరముగా ఉన్నప్పటికీ, నేను నివసించు చోట, నేను జీవించుతున్నటువంటి చోట, నేను ఉన్న చోట నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు చూస్తున్నాడు అన్నటువంటి తలంపుతో ఎవరైతే బ్రతుకుతారో వాళ్ళు దేవునికి భయపడేవారు. అంచతే ఈయన మీద వచ్చినటువంటి నింద దేవాది దేవుడు ఏం చేశాడు? తొలగించేశాడు. ఈయన మీద వచ్చినటువంటి నింద, దానియేలు గారి మీద వచ్చినటువంటి నింద అంతా కూడా ఏం చేశాడంటే దేవుడు తొలగించి సజీవుల లెక్కల్లో ఉంచాడు. దర్యావేషు గారికి మతిపోతుంది. అయ్యో, ఇన్ని వందల సింహాలు యొక్క గుహలో ఉండగా ఒక్కడిని ఏం చేశాం, మనం వేశాం. ఈ ఒక్కడు కూడా చంపబడకుండా సింహాలు ఎలాగా ఈయనకి సాష్టాంగ నమస్కారం చేశాయి, ఈయనకి వందనాలు చేశాయి. దానియేలుని బయట కూర్చున్న తరువాత దానియేలు గారు చాలా స్వార్థ చేసుకుంటారు. నేను అనుకుంటాం ఏం చెప్తానంటే, రాజా మీరు కొత్తగా వచ్చారు, మీరు కొత్తగా వచ్చినటువంటి వారు, కానీ ఆ దేవుని యొక్క శక్తి నేను ఎన్నో రకాలుగా చూశాను. నాకున్నటువంటి శక్తి మీకంటే ముందు పరిపాలించినటువంటి చక్రవర్తులు నా ద్వారా చూశారు, వాళ్ళు కూడా నా దేవునికి నమస్కారం చేశారు. అదే సంస్కారం రాజా మీకు కూడాను. నాలాంటి దేవుడు ఈ లోకంలో ఎక్కడ కూడా కనబడడు, ఉండడు. మీ రాజ్యమైనా అంతమవుతుంది, కానీ నా దేవుని యొక్క రాజ్యము అంతము కానటువంటిది. మీరైనా వెళ్ళిపోవచ్చేమో కానీ నా యొక్క పదవి ఎప్పుడు ఊడిపోదు. దేవునికి స్తోత్రం. నా దేవుని యొక్క దయ వలన, దేవుడు నాకు ఇచ్చినటువంటి అనంత జ్ఞానము వలన మొత్తం రాజ్యాలు ఏమవుతున్నాయి? కాపాడబడుతూ ఉన్నాయి. దర్యావేషు నమస్కారం చేసి ఇప్పుడే నేను జీవోపాధి చేస్తాను అని చెప్పి ఏమంటున్నాడో తెలుసా? నా సముఖమున నియమించినదేమనగా, ఏమంటున్నాడు? నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములు ఉండువాడు, ఆయన రాజ్యము నాశనము కానేరైనటువంటిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి వారులారా, దేవునికి మనం ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యానికి మనం ఏం చేయాలి? భయపడాలి. భయపడినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ప్రకటన గ్రంథం 11:18. 11:18 లాస్ట్ వచ్చిన చదవండి. నీ నామమునకు భయపడు వారికి తగిన ఫలమిచ్చుటకును, నీ నామమునకు భయపడ్డ వారికి. దేవునికి స్తోత్రం. ఎవరి నామమునకు భయపడాలి? దేవుని నామమునకు. ఎంచేత? దేవుని యొక్క నామము అన్ని నామముల కంటేనా పై నామము, పూజార్హమైనటువంటి నామము, స్తోత్రార్హమైనటువంటి నామము, స్తుతులు అందుకుంటున్నటువంటి నామము. దేవునికి స్తోత్రం. ఘనమైనటువంటి నామము. ఈ నామము యొక్క అధికారం, ఈ నామము యొక్క ఘనత, ఈ నామము యొక్క ప్రభావము ఎవరికి తెలుస్తుందో తెలుసా? యోహాను గారికి తెలుసు. ఎవరికి తెలిసింది? యోహాను గారికి తెలిసింది. నా నామము అని చెప్పి యేసయ్యకు పరలోకంలో తండ్రి అయినటువంటి దేవుడు ఏం చెప్పాడు? పేరు పెట్టాడంట. ఆ నామమే యేసుక్రీస్తు ప్రభువువారు. ఇప్పుడు ఈ నామము అనేటువంటిది తీసేసి ఈ యేసయ్యకు భయపడు వారికి అనేటువంటిది చదివితే ఎలా ఉంటుంది? యేసునకు భయపడ్డ వారికి దేవుడు ఏం చేస్తాడంట? ప్రతిఫలము, తగ్గిన ఫలము. ఎవరికి భయపడాలి మనము? దేవుని వాక్యానికి భయపడాలి. దేవుని యొక్క నామమై ఉన్నటువంటి యేసయ్య నామానికి మనము భయపడాలి. ఆ నామమునకు ఎప్పుడైతే భయపడి ఆయన యొక్క ఆజ్ఞల్లో మనము నడుస్తామో, అంటే ఆయన యొక్క ఆశను తీరుస్తామో, దేవుడు ఏం చేస్తాడంట? వాళ్ళకు ప్రతిఫలం ఇస్తాడంట. ఎలా ఉంటుంది ప్రతిఫలం? చూద్దాం. ప్రసంగి గ్రంథం 8:12. పాపాత్ములు 100 మారులు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా ఉందురు. దేవునికి స్తోత్ర. పాపాత్ములు ఎలా ఉంటారంట?
100 మారులు దుష్కార్యము చేసిందే చేసి ఎవరిలో పాపాత్ములు. వాళ్ళు దీర్ఘాయువుగా ఉంటారంట. దీర్ఘాయుష్మంతులైన వాళ్ళ యొక్క బ్రతుకంతా ఏడిపే, వాళ్ళ యొక్క బ్రతుకంతా కూడా విషాదమే, వాళ్ళ యొక్క బ్రతుకంతా కూడా నేర చరిత్రే. దేవుని యొక్క దృష్టిలో ఏం చేతనంటే వాళ్ళు పాపాత్ములు. మేము సంపన్న స్థితిలో ఉన్నామని చెప్పి వాళ్ళు అనుకుంటారు, కానీ తినడానికి ఏమాత్రం కూడా ఏమండి మంచి ఆరోగ్యం వాళ్ళకి ఉండదు. ఆ మందు ఈ మందు వేసుకోవటం వల్ల 100 సంవత్సరాలు దీర్ఘాయుష్మంతులుగా వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళకి సంతోషము మనసులో ఉండదు, కుటుంబంలో ఉండదు, నెమ్మది ఉండదు. కానీ దేవునికి భయపడే వారికంట, ఆయన సన్నిధికి భయపడే వారికంట ఏం కలుగుతుందంట? క్షేమము. దేవునికి ఇష్టం. ఏం కలుగుతుందట? క్షేమము. క్షేమముగా వెళ్ళి లాభముగా రండి అని చెప్పి మనం ఆశీర్వదించాం. ఎక్కడికైనా ఎవరైనా వెళ్తున్నప్పుడు క్షేమముగా వెళ్ళి లాభముగా రండి. చేతనంటే ఇంట్లో తీసినటువంటి అడుగు బయట ఇయ్యాలంటే తిరిగి వచ్చే పరిస్థితి లేదు, క్షేమము లేదు, ఎక్కడ కూడా క్షేమం లేదు, ఎక్కడ కూడా సంతోషం లేదు. కానీ క్షేమము కోరుకుంటున్నాడు దేవుడు. ఏం కోరుకుంటున్నాడు? క్షేమము కోరుకుంటూ ఉన్నాడు. భక్తుడై ఉన్నటువంటి ప్రసంగి గారు రాస్తున్నటువంటి మాటలు ఏమిటో తెలుసా? నువ్వు దేవునికి భయపడు, నీ కుటుంబం క్షేమంగా ఉంటుంది. ఆయన సన్నిధికి భయపడు. ఈరోజు సంస్కరణ ఆదివారం అని చెప్పేసి మనమందరం కూడా ఇప్పుడు వచ్చేస్తాం. మరి ప్రతి వారం కూడా ఉండాలి కదా భయము. ఆయన సన్నిధికి భయపడితే, ఆయన సన్నిధిలో ఉండటానికి మనం ఇష్టపడితే మన కుటుంబాలు ఎలాగుంటాయంట, మన యొక్క జీవితాలు ఎలాగుంటాయంట, వ్యక్తిగతంగా మనం ఎలా ఉంటామట? క్షేమము కలిగి మనం ఉంటామంట. ఇంకా మనకి లూకాసు సువార్త 1:50 చదువుతున్నప్పుడు, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును. చూడండి, ఆయన క్షేమము ఇన్స్టాల్మెంట్ది కాదు, ఏదో 6 మాసాలు, ఏదో 1 సంవత్సరం. ఎన్ని తరాల వరకు ఉంటుందటండి? తరతరములకు. ఎవరికి భయపడితేనా? ఎంత అద్భుతమైనటువంటి మాట! ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును. మనం ఎవరికి భయపడుతున్నాం ఒకసారి ఆలోచన చేయండి. ఎక్కువగా సాతాను యొక్క శక్తులకు మనం భయపడుతూ ఉంటాం కదా. ఎవరో తీసి పాడేశారు అనుకున్నారు రోడ్డు మీద, ఎవరో తీసి పాడేశారు. ఆ నిమ్మకాయలను చూసి, ఆ బొగ్గులను చూసి, ఆ మిరపకాయలను చూసి ఏం చేస్తాం మనం? అయ్యో బాబోయ్, నా మీదే ప్రయోగించేసారు వాళ్ళు. అయ్యో నేను తొక్కేసాను, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? అన్నింటికి భయమే, అన్నింటికి భయమే. కానీ భయపడేది ఏదో ఎవరికి తెలుసా? దేవునికి భయపడాలి. దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క సన్నిధికి మనం ఏం చేయాలి? భయపడాలి. భయపడినప్పుడు తరతరములు ఆయన కనికరం మనం పొందుకుంటామంట. ఎంత గొప్ప మేలు చూడండి. కనికరము పొందుకుంటామంట. ఆయన కనికరము తరతరములు ఉంటుందంట. 2 కొరింథీ 7:1 చదవండి. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందుము. దేవునికి గనక భయపడినట్లయితే, దేవునికి గనక మనం భయపడినట్లయితే పవిత్రులుగా దేవునికి స్తోత్రం. ఆయన ఏం చేస్తాడంట? పవిత్రులుగా చేస్తాడంట. పవిత్రులుగా చేస్తాడంట. ఏం చేస్తానంటే, ఈ ధర్మశాస్త్రము రానటువంటి దినములోనే, ఈ ధర్మశాస్త్రం మనకు ఇవ్వబడినటువంటి దినములలోనే యోసేపు అనేటువంటి యవ్వనస్తుడు దేనికి భయపడ్డాడో తెలుసా? దేనికి భయపడ్డాడండి? దేవుడు ఉన్నాడు, దేవుడు నా దగ్గర ఉన్నాడు, దేవుడు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానం నా పట్ల నెరవేరదేమో దేవునికి భయపడకపోతే అని చెప్పి భయపడి జీవించాడు. ఆమె పెంచినటువంటి తల్లి మమకారం కోల్పోయి అహంకారముతో, కామాభిలాషతో ఏం చేస్తుందో తెలుసా?
నాతో శయనించు అని చెప్పి ఏం చేస్తుంది? ప్రేరేపణ కలగజేస్తుంది. ప్రేరేపణ కలగజేస్తుంది. ఒకసారి ఆలోచన చేయండి. అంటే ఎన్ని ఎన్ని పాపము చెయ్యటానికి యోసేపుకి చాలా ఆస్కారం ఉంది. బాగా అర్థం చేసుకోండి. పాపము చేయటానికి యోసేపు గారికి చాలా అవకాశం ఉంది. ఉన్నప్పటికీ కూడా ఎవరికి భయపడుతున్నాడు? అది ఏం చేతనంటే తినటానికి తిండి పెడుతున్నాడు పోతిఫర్. పోతిఫర్ గారు గొప్ప సైన్యాధ్యక్షుడు. తినటానికి తిండి పెడుతున్నాడు. చేసినటువంటి పనికి ఏం చేస్తున్నాడంటే కూలిస్తున్నాడు. తల దాచుకోవటానికి నీడనిస్తున్నాడు. ఇన్ని అవకాశాలు ఇచ్చాడు. ఇన్ని అవకాశాలు యోసేపుకి ఇచ్చాడు. యోసేపు అంటే ఒక బానిస. పోతిఫర్కి ఏంటి? ఒక బానిస. ఇన్ని అవకాశాలు ఇచ్చాడు. ఇచ్చి ఇంటిని వదిలి పోతిఫర్ ఏం చేస్తాడు? సైన్యములో ఏది అవసరమో, సైన్యంలో ఎంతమంది అవసరమో, సైన్యంలో ఉన్నటువంటి అవకతవకలన్నీ కూడా చూసుకుంటూ ఉన్నాడు. అని ఇంటి దగ్గర స్వేచ్ఛగా పాపము చేయటానికి అవకాశము యోసేపు గారికి ఉంది. ఎవరికి తెలిసి, ఎవరికి భయపడి ఆయన పారిపోతున్నాడు? అదన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంత ద్రోహము దేవునికి వ్యతిరేకంగా నేను చెయ్యనమ్మా అని చెప్పి ఏం చేస్తున్నాడండి? పారిపోతున్నాడు. పారిపోతున్నాడు. తాను జీవించినటువంటి జీవన విధానము దేవునికి నచ్చింది. నచ్చింది కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఎంతగా ఆశీర్వదించాడు? ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిని చేసి పాడేశాడు. ఆమె అంత హోదా దేవుడు రక్షణ పొందిన తరువాత ఆయన వాక్యానికి జడిసి, ఆయన సన్నిధికి జడిసి, ఆయన నామానికి జడిసి బ్రతుకుతున్నటువంటి మనకు కూడా దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆమె శారీరకంగా అంత హోదా ఇచ్చాడు కదా, ఆత్మీయంగా దానికంటే గొప్ప కృప మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. భవిష్యత్తులో మనకి ఇవ్వబోతున్నాడు. ఇక్కడ ఉన్నప్పుడు దేవునికి జడిసి, ఇక్కడ ఉన్నప్పుడు సేవకునికి జడిసి, మనం బయటికి వెళ్ళిన తర్వాత మనం ఇష్టానుసారంగా జీవించి అన్యుల మాదిరిగానే, అన్యుల పద్ధతుల్లోనే మనము గనక జీవించినట్లయితే మనము లెక్క అప్పచెప్పాలి. మనము లెక్క అప్పచెప్పాలి. మనం ఎంతగా నష్టపోతామంటే దేవునికి భయపడకపోతే. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 28వ అధ్యాయము 58వ వచనం. నీవు జాగ్రత్త పడి ఈ గ్రంథములో వ్రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి గైకొనుచు నీ దేవుడైన యెహోవా అను ఆ మహిమ గల భీకరమైన నామమునకు భయపడకపోతే యెహోవా నీకును నీ సంతతికి ఆశ్చర్యకరమైన తెగులును కలగజేయును. శత్రుగా దేవుడు అన్నది. నీవు భయపడకపోతే, డాక్టర్లు కూడా మనకు వచ్చినటువంటి వ్యాధులకు పేర్లు పెట్టడు. ఆశ్చర్యంగా ఉండేట తెగుళ్ళు. క్రైస్తవ సంఘాన్ని దేవాది దేవుడు శిరస్సుగా ఉన్నాడు. ఆమె ఆ శిరస్సులో వ్యాధులు లేవు. మనల్ని ఏలబోతూ ఉన్నటువంటి దేవుని యొక్క శిరస్సులో వ్యాధులు లేవు. బాడీ అంతా కూడా ఆ వ్యాధులు లేనటువంటి మొండెము కావాలని కోరుకుంటున్నాడు. ఆయనే వరుడు, ఈ మొండెమే వధువ. దేవునికి వ్యాధులు లేవు. మన వ్యాధులన్నీ కూడా భరించాడు. ఇక ఏ వ్యాధి కూడా సంఘములో కానీ సమాజంలో కూడా ఉండకుండా ఉండాలని చెప్పి దేవుడు ఏం చేస్తాడంటే, ఆయన ఉన్నతమైనటువంటి ప్రణాళిక, ఆ మనసులో ఉన్నటువంటి మాట, అసలు ఏ తెగుళ్ళు లేనటువంటి వధువు కావాలి నాకు అంది. మనమేమనుకుంటాం? ఎర్రగా ఉందా అమ్మాయి? 6 అడుగులు ఉందా అమ్మాయి? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా అమ్మాయి?
ఒక 100 ఎకరాలు ఉంటుంది ఏంటి? బంగారం ఎంత పెడతారు వాళ్ళు? కానీ నా యేసయ్య ఏం చూస్తున్నాడో తెలుసా? తనకు కాబోయే వధువ ఏ అనారోగ్యానికి గురి కాకుండా ఉండాలని చెప్పి చూస్తున్నాడు. ఏ తెగులు ఉండకూడదు అది. ఆయన కట్టుకోబోయే భార్య అయినటువంటి మనలో ఏ జబ్బు ఉండకూడదు. అది శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు. అర్థమవుతుంది కదా? ఇక్కడ మనకి తెలియపరిచినటువంటి విషయం ఏమిటంటే, భయపడకపోతే యెహోవా నీకును నీ సంతతికి పైకి పో. ఇదేంటి మరలను? మన సంతతి మనం చేసే భక్తి మీద ఆధారపడి ఉందండి. వాళ్ళు నమ్ముకున్నా నమ్ముకోకపోయినా వాళ్ళు ఆశీర్వదించబడాలంటే మనం చేసినటువంటి ప్రార్థన. దేవునికి స్తోత్రం. మనం చేస్తున్నటువంటి ప్రార్థన మీదే ఈ తరాల వరకు కూడా వాళ్ళు దీవించబడాలి. ఈ తరాల వరకు దీవిస్తానని చెప్తున్నటువంటి దేవుడు మంచి ఆరోగ్యంతో, మంచి ఆశీర్వాదకరంగా, మంచి క్షేమముగా, మంచి దీవెనకరంగా ఉండాలని దేవుడు ఏం చేశాడంటే, ఆయన సంకల్పము, శాశ్వతమైనటువంటి ప్రణాళిక. అందుకని ఈ యొక్క ప్రేమ లేక మనకు దేవుడు ఏం చేశాడు? చేతులు పెట్టాడు. అంచేతే పౌలు భక్తుడు అయితే తిమోతి ఏమంటున్నాడో తెలుసా? మేము ఉన్నప్పుడే వణుకుతూ కాదు, మేము లేనప్పుడు కూడా మీరు వణుకుతూ, భయపడుతూ మీరు పొందినటువంటి రక్షణ మీరేం చేసుకోవాలి? కాపాడుకోవాలి సుమా, కాపాడుకోవాలి. ఈరోజు కొంతమంది బొట్లు అక్కడ తీసేసి వచ్చేవారు. నాకు నచ్చలేదు. అంటే దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు, అయ్యో అనేటువంటి భయం ఉంటుంది. కానీ దేవుని సంఘం కదా, బొట్లు పెట్టుకోకూడదేమో కదా, బొట్లు పెట్టుకోకూడదేమో అని చేత స్టిక్కర్లు అన్ని కూడా ఎక్కడో మొత్తం మీద అంటించి సంఘానికి వచ్చేవాడు. అది నేను చూశాను, అది నచ్చలేదు నాకు. నేనేదో అనుకుంటాను, లేకపోతే సంఘస్థులు ఏదో అనుకుంటారని కాదు. డైరెక్ట్ గా ఇంటి దగ్గర ఎలాగ ఉన్నారో సంఘంలో కూడా అలాగే ఉండాలి. ఆమె నటన పనిచేయదు దేవుని దగ్గర. ఏమండి? నటన పనిచేయలేదు. అబ్రహాముని తన కుమారుని ఇమ్మంటే నటించాడా? నటించలేదండి, నటించలా. యోసేపు గారు తన యొక్క వ్యక్తిగత వాగ్దాన ఫలాన్ని పొందుకోవటానికి నటించాడా? నటించలా. ఆ వాగ్దాన ఫలం పొందేసుకున్న తరువాత, దేవుడు ఇచ్చేసిన తరువాత నా ఇష్టానుసారంగా జీవిస్తానని అనుకున్నాడా? దేవునికి స్తోత్రం. ఇంకే మనకి దేవాది దేవుడు చేతిలో ఒదిగిపోయాడు. ఏసేడు చేతిలో ఒదిగిపోయాడు. ఆయన మనల్ని కాపాడుతూ వస్తున్నాడు. ఆయన మనం గౌరవించాలి. అర్థమైందా? మనం ఇంటి దగ్గర ఉన్నా, లేకపోతే కార్యాలయాల్లో ఉన్నా, మనం ఎక్కడ ఉన్నప్పటికీ కూడా దేవుడు నన్ను చూస్తున్నాడు. దేవునికి నేను భయపడాలి కదా, దేవునికి నేను భయపడాలి అని చెప్పి ఎవరైతే బ్రతుకుతారో దేవాది దేవుడు ఏం చేస్తాడు? క్షేమాన్ని ఇస్తాడు, వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఆయన వాళ్ళకి దేవునికి మంచి ప్రతిఫలం దేవుడు ఇస్తూ ఉన్నాడు. వంశాభివృద్ధిని ఏం చేసేటట్టు ఇచ్చాడట పంత్రసానులకి. ఏం చేసేటట్టండి? వంశాభివృద్ధిని అలాగే చేసాడట. మగ పిల్లల్ని కాపాడితే వాళ్ళకి మగ పిల్లల్ని దేవుడు ఏం చేశాడు? జీవితంలో దేవునికి ఇస్తాడు. కాబట్టి దేవుడు సర్వశక్తితో దేవుడు. నెలకి ఒక రోజు మనము ఆయన యొక్క బల్లారాధనలో పాల్గొన్నాం. అని చెప్పి ఈ యొక్క ఆరాధనలో మన పాపాలన్నీ కూడా ఒప్పేస్తుంది. మరలా రానున్నటువంటి వారాల్లో నుంచి మరలా బల్లారాధన వచ్చేంత వరకు మన ఇష్టానుసారంగా జీవిస్తే అది దేవునికి భయపడినట్ట. ప్రతి వారం ఒక దేవుడు ఉన్నాడు, దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవుడు ఉన్నాడు, దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవుడు మన కోసం మరణించాడు. యేసే మన కోసము తన పుణ్య రక్తాన్ని చిందించాడు. మనము దోషులమై ఉండగా మన వ్యాధి, బాధ, రుగ్మతలు అన్నీ కూడా కలవరి శిలువలో ఆయన మోసాడు. మన మీద ఉన్నటువంటి పాప భారం అంతా కూడా ఆయన తన మీద వేసుకుని మనల్ని ఏం చేశాడు? పునీతులను చేశాడు. ఇంత గొప్ప కార్యము చేసినట్టు ప్రభు యొక్క సన్నిధికి నేను వెళ్ళాలి. ఆయన నా వరుడు. ప్రతి ఒక్కరు అలా అనుకోవాలి. ఆయన నా వరుడు, నేను వధువ, నేను ఆరోగ్యంగా ఉండాలి. ఆయన ఆరోగ్యవంతుడు కాబట్టి ఆరోగ్యాన్ని కోరుకుంటున్నాడు. మనలో ఉన్నటువంటి బలం కాదు, మనలో ఉన్నటువంటి శక్తి కాదు, మనలో ఉన్నటువంటి అన్నం కాదు ఆయన కోరుకునేది. ఆరోగ్యం కోరుకున్నాడు. ఆరోగ్యవంతురాలైనటువంటి
కన్యక నాకు కావాలి, ఆరోగ్యవంతురాలైనటువంటి పరిశుద్ధ కన్యక నాకు కావాలి అని కోరుకుంటున్నాడు. కాబట్టి దేవాది దేవుడు రాబోతూ ఉన్నాడు మేఘాల మీద. ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. మనం సిద్ధపడతాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం.